హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక ఇదైతే సమన్విత స్కూల్‌లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటండి. ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫోటోగ్రఫీ. ఎవరికి నచ్చిన ఫోటోస్ వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ ఫోటోలు తీసుకురమ్మన్నారు. అది ఎగ్జిబిషన్ టైప్ పెట్టి అందరికీ చూపిచ్చారు స్కూల్‌లో అయితే. ఇంక ఇదైతే ఇంట్లో వంటండి. మొన్న సండే తెచ్చినప్పుడు చికెను కొంచెం ముక్కలు దాచిపెట్టాను. ఇంకా అందరికీ ఒంట్లో బాగుండట్లేదు, సరిగ్గా తినరని. అది పొద్దుట కొంచెం కార్న్‌ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసి ఒక గంట నానబెట్టాను. అది ఇలా ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఇది ఇలా భయపడుతూనే వేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఆయిల్‌లో వేసినప్పుడు బోన్‌లెస్ చికెనే వేయాలి కదా! బోన్‌తో వేస్తే పేలుతుంది. అందు గురించి కొంచెం లైట్‌గా భయపడుతూనే ఏస్తున్నాను. అందుకే ఇలా నొక్కుతున్నాను. ఇలాంటివి వేపడానికి బోన్‌లెస్ చికెన్ అయితే చాలా బావుంటుంది. బోన్ అయితే కొంచెం ఎక్కువ వేడైతే ఇలా పేలే అవకాశం ఉంటుందండి. ఒకసారి, 2 సార్లు చికెన్ ఆవకాయకి బోన్‌తో ఏపిస్తే పేలిందండి. ఆ భయం ఉండిపోయింది. అందుకే ఇలా ముద్ద కింద కట్టి అది మరీ వేస్తున్నాను. ఇలా వేపిన చికెన్‌ని సగం ఫ్రైడ్ రైస్‌లో వేయడానికి, సగం మామూలుగా ఈ బ్రెడ్ పౌడర్ ఏసి కేఎఫ్‌సీ చికెన్‌లో చేద్దామని 2 రకాలుగా పెట్టుకున్నాను. ఇలా ఫ్రైడ్ రైస్‌కైతే 2 గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా. ముక్కలైతే ఇలా వచ్చినాయండి. వేగిన తర్వాత దీన్ని కొన్ని ముక్కలు పక్కన పెట్టి, కొన్ని ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకున్నాను. ఇంకా రైస్ కోసమైతే ఇలా కళాయిలో 2 కోడిగుడ్లను వేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంక మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసి ఆ కోసిన చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేశాను కదా! అది వేసేసి కొంచెం సాల్టు, తగినంత మసాలా అన్నీ ఏసి ఇలా కదిపాను. ఇంట్లో సాసులు ఏ రకమైనవి లేవు. అందుకని మామూలుగా మసాలా పొడేసి కలిపేసాను. చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా. సాసులవి కూడా లేవు. ఉన్నా వేసినా అంత మంచిది కాదు కదా! ఇంకా ఈ చికెనయితే ఇంట్లో 2 బ్రెడ్‌లుంటే చిదిపేసి కొంచెం కార్న్‌ఫ్లవర్ వాటర్‌లో ముంచి అలా చికెన్ వేపాను. ఇంకా పిల్లలు వైట్ రైస్‌లో తింటే ఉంటుందని రసం పెట్టాను. ఇదైతే కేఎఫ్‌సీ చికెన్ ముక్కండి. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇదైతే కొంచెం పౌడర్ మిగిలిందని ఒక బంగాళదుంపను కూడా ఇలా వేపాను. చికెన్ కొంచెమే ఉంది కదా! పిల్లలు బంగాళదుంప కూడా తింటారని లాస్ట్‌కి పిల్లలు సరదా పడుతున్నారని ఒకళ్ళు మండీ బిర్యానీ అంటున్నారు. ఒకళ్ళు కేఎఫ్‌సీ చికెన్ అంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సరదా పడుతున్నారు. తినేది కొంచెమే అయినా వారి ఆర్భాటం ఎక్కువ, పిల్లల సంతోషం మాట. ఇంకా రసం ఏసుకొని కొంచెం చికెన్‌తో తినొచ్చు. ఒక ముక్క నంచుకొని తినొచ్చని ఆ రసము. భోజనం అయితే ఇలా వంట అయిపోయిందండి. సరిపెట్టేసాము. ఇంక ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. బట్టలు మిషన్‌లో ఏసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా చూపిస్తున్నారు కదా! ఇలా ఉంటాయని తెప్పించాను. చాలా పనిచేసినియి. ఇదైతే గ్యాస్ మించి చిన్న చిన్న గిన్నెలు దింపుకోవడానికి క్లాత్‌తో కాలిపోతున్నాయని ఇవి కూడా తెప్పించుకున్నాను. తక్కువ రేటే. ఇది 120, అది 110 అలా పడినియి. 230కి వచ్చేసినియి. చిన్న చిన్న బౌల్స్ పట్టుకోవడానికైతే భలే బావున్నాయి. అవి కూడా బట్టలు అతుక్కోవట్లేదండి. చాలా పనిచేసినియి. ఇంకా మధ్యాహ్నానికైతే బ్రెడ్ ఉంది. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంక ఇదేనండి ఇవాల్టికైతే. బాయ్ అండి. ఉంటాను.